వేసవి వేడిపై దాడి, చల్లటి రిఫ్రెషింగ్ స్టాప్ తో హాయి. అమర్నాథ్ యాత్రకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. జూలై 3న అమర్నాథ్ యాత్ర ప్రారంభం కాబోతోంది. యాత్ర కోసం భారీ సంఖ్యలో భక్తులు పేర్లు నమోదు చేసుకుంటున్నారు. పహల్గాం ఉగ్రదాడి సరిహద్దు ఉద్రిక్తతల దృష్ట్యా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. అమర్నాథ్ మంచులింగాన్ని దర్శించే ఆధ్యాత్మిక ప్రయాణానికి సిద్ధమవుతున్నారు భక్తులు. ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర అధికారికంగా ప్రారంభానికి 2 నెలల ముందు నుంచే భక్తుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. భారీగా హిమపాతం ఉన్నప్పటికీ యాత్రికుల రిజిస్ట్రేషన్లు ఏమాత్రం తగ్గడం లేదు. పహల్గాం ఉగ్రదాడి జరిగినప్పటికీ వెనకడుగు వేయడం లేదు. మంచుకొండల్లో కొలువైన శివయ్యను దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు ఎదురు చూస్తున్నారు. అమర్నాథ్ యాత్ర కోసం ఇప్పటికే 3,60,000 మందికి పైగా యాత్రికులు నమోదు చేసుకున్నారు. అధికారికంగా యాత్ర మొదలయ్యే తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఈ సంఖ్య ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉంది. మరోవైపు అమర్నాథ్ యాత్రా మార్గాల్లో రికార్డు స్థాయిలో మంచు కురుస్తోంది. మంచుతో కప్పబడిన మార్గాలను యాత్రికుల కోసం క్లియర్ చేయడానికి అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. 2 ప్రధాన మార్గాలైన బాల్తాల్, చందన్వారీలలో మంచు తొలగింపు పనులు ఇప్పటికే ప్రారంభించారు. ఈ ఏడాది ఆయా మార్గాల్లో మంచు సాధారణం కంటే ఎక్కువగా ఉంది. దీంతో పనులు చేయడం సవాలుగా మారింది. కొన్ని ప్రాంతాల్లో అయితే 10 నుంచి 20 అడుగుల వరకు మంచు పేరుకుపోయి ఉంది. అమర్నాథ్ యాత్ర అధికారికంగా జూలై 3న ప్రారంభమై ఆగస్టు 19న రక్షాబంధన్ పండుగతో ముగుస్తుంది. పహల్గాం ఉగ్రదాడి ఘటనతో అధికారులు, భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. అమర్నాథ్ వెళ్లే అన్ని మార్గాల్లో నిఘా పెంచారు. భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు.